కానన కుండల కుంచిత కేశ. కానన కుండల. హనుమంతుడు పుడుతూనే కుండలాలు అంటే చెవికి ధరించే రింగ్స్‌తో జన్మించాడు. ముందు పాటలో చెప్పినట్టు బంగారు రంగుతో మెరిసిపోయే దేహంతో, చెవికి రింగ్స్‌తో ఎంతో అందంగా జన్మించారు స్వామి హనుమ అంజనాదేవికి. అలాగే కుంచిత కేశ అంటే ఒత్తుగా ఉండే ఉంగరాల జుట్టు ఉన్నవాడు అని. తులసిదాస్ గారు ఈ చౌపాయిల్లో హనుమంతుడి రూపవర్ణం గురించి ఎక్కువగా చెప్పారు. హాత వజ్ర ఔర్ ధ్వజా విరాజే. హాత వజ్ర అంటే చేతినే వజ్రాయుధంగా ఉన్నవాడు అని. అసలైతే ఇంద్రుడి ఆయుధం కదా వజ్రాయుధం, మరి హనుమంతుడి చేతిలో ఉండడం ఏంటి? వజ్రాయుధం చాలా గొప్పది. అదే వజ్రాయుధంతో పూర్వం పర్వతాలకి రెక్కలు ఉంటే వాటి యొక్క రెక్కలు నరికేశాడు ఇంద్రుడు. మనం విక్రమ బజరంగిలో చెప్పినట్టు ఇంద్రుడు వరం ఇచ్చాడు, నా వజ్రాయుధం కూడా నిన్ను ఏమీ చేయలేదు అని. వజ్రాయుధమే ఏమీ చేయలేని హనుమంతుడి శరీరమే ఒక వజ్రాయుధంగా మారిపోయింది. అందుకే హనుమంతుడు రామాయణంలో తన గదని చాలా తక్కువగా ఉపయోగించాడు. చెట్లు పెద్ద పెద్ద రాళ్లతోనే అందరినీ చంపేశారు. హనుమంతుడు గట్టిగా కొట్టాక లేచాడు అన్నవాడు ఎవ్వడూ లేడు రామాయణంలో. కానీ అలా మామూలు చెట్లతోనే చంపారు అంటే అది ఆయన పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, ఆయనకి వజ్రాయుధంతో ఉన్న సమానమైన శక్తి అండ్ బలం వల్ల. అంతటి బలవంతుడైన హనుమంతుడు అదే చేత్తో రాక్షసులను చంపారు, అదే చేత్తో నువ్వే దిక్కు అన్నవారికి రక్షణగా కూడా ఉన్నారు. అందుకే హాత వజ్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్వజా విరాజే గురించి తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.